హాయ్ అండి. ఇవాళ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను. ఫ్రైడ్ రైస్ ఇగో మూకుడు పెట్టాను, కొంచెం నూనె వేసాను, ఆవాలు వేసాను, ఆవాలు, జీలకర్ర, పల్లీలు. ఇది కొంచెం వేగనిస్తాను. అన్నం మిగిలిపోతే ఇగో ఇలా పోపు వేసాను. రెండు చూపిస్తాను నేను ఎలా పెడతాను. ఆవాలు, జీలకర్ర, పల్లీలు కొంచెం వేగుతున్నాయి. పల్లీలు కొంచెం వేగాలి. ముందు కొంచెం ఇంగు వేసాను. కొంచెం పల్లీలు చిట్పట్లు ఆడాక కొంచెం, లేకపోతే వేగదు అన్నిటితో వేస్తే, అందుకే ముందు పల్లీలు వేచాలి కొంచెం. ఇగో చూడండి, ఈ మాత్రం వేగాయి పల్లీలు. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు పోపు ఇది వేసి వేచుదాం. ఇది కొంచెం వేగాలి, నూనె వేడిగా ఉంది కదా, కొంచెం చిట్పెట్లు ఆడుతుంది. ఇది కూడాను చాలా బాగుంటుంది. కూర పచ్చడి ఏం అక్కర్లేదు, ఇలా తినేయచ్చు. కొంచెం శనగపప్పు వేసేగా కొంచెం జీడిపప్పు వేసాను. ఇది కూడా వేగనిస్తాం. కొంచెం ముందే జీడిపప్పు వేస్తే మాడుతుంది. కొంచెం కరివేపాకు, ఇది కూడా వేగనిద్దాం. ఇవి కొంచెం వేగాక ఒక దుంప శుభ్రంగా కడిగేసి సన్నంగా తరిగాను. ఇది కూడా ఇందులో వేగనిద్దాం బాగా. ఇది వేగుతూ మెత్తబడిపోతుంది దుంపలు. ఒకటే దుంప, బంగాళదుంప. ఇది కూడా వేగనిద్దాం. వీటితో పాటు ఒక 9-10 పచ్చిమిర్చిలు తరిగేసాను. పచ్చిమిర్చిలు బాగుంటాయి వేయడానికి. ఇందులో కడిగేసి మధ్యలో చిన్న ముక్కలు తరిగి వేసాను. ఇది కొంచెం వేగనిద్దాం బాగా. శుభ్రంగా వేగాలి, ఇవన్నీను మాడకుండా వేగాలి. ఇప్పుడు ఇందులో 2-3 ఉల్లిపాయలు వేసాను తరిగి, ఆఖరిలో మాడకుండా ఉంటుందని. ఇది కూడా వేసి బాగా వేచుదాం. ఈ పోపు అంతా వేగాలి. కింద పైన కలుపుతూ వేచుదాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇగో ఇలా వేగింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేద్దాం. ఫస్ట్ అయితే పసుపు వేద్దాం. ఈ అన్నము మిగిలిన అన్నం అన్నమాట. కొంచెం పసుపు అందులో వేసాను, కొంచెం ఇందులో వేసాను. ఇప్పుడు సరిపడా ఉప్పు ఒకే మాట చూసుకొని వేసేసుకోవాలి. సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇది బాగా వేగనిద్దాం. ఇందులో కొంచెం కారం వేద్దాం. ఇప్పుడు పోపులో కొంచెం కారం పొడి, ఎక్కువ అక్కర్లేదు. మిరపకాయలు వేసాను. మర్చిపోయాను, నేను ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయాను. తర్వాత వేస్తే బాగుండదని వేయలేదు. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేయవలసింది. పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఇది బాగా వేచుదాం. ఎగ్దం మాడకుండా వేచాలి, అప్పుడే బాగుంటుంది తినడానికి. ఉల్లిపాయలు తగులుతూ. ఇప్పుడు ఇందులోకి కొంచెం నువ్వులను పల్లీల పొడి ఉండేది, అది వేద్దాం ఈ అన్నంలో. ఇగో ఇలా మీదని నువ్వులు పల్లీలు వేసి పొడి కొట్టాను. ఈ పొడి వేద్దాం. ఇప్పుడు ఈ పోపు శుభ్రంగా వేగిపోతున్నది. ఇప్పుడు ఇందులో వేసి కింద మీద శుభ్రంగా కలుపుదాం. చూపిస్తాను రండి. ఉట్టినే తినవచ్చు, ఆవకాయతో తినవచ్చు, దేనితోనే తినవచ్చు. ఇక శుభ్రంగా వేగింది. ఇప్పుడు ఈ పోపు అంతా ఎర్రగా చెయ్యొద్దు, తినేటప్పుడు అన్నీ నోటికి తగులుతూ ఉండాలి. ఇగో చూసారా, ఇవన్నీ ఇప్పుడు పోపు వేసి కలుపుతాను. ఈ పసుపు,
పల్లీల పొడి, ఈ పోపు. శుభ్రంగా వేసి కలుపుదాం. మూకుడు జారిపోయింది కొంచెం. సరే, ఇప్పుడు కింద పైన కలుపుదాం. వేడిగా ఉంది. దీంతోపాటు ఈ అన్నం కూడా శుభ్రంగా వేడిగా అయిపోతుంది. పోపుతోటి కలిపేక చూపిస్తాను. ఇక చూడండి, ఫ్రైడ్ రైస్, అన్నం పోపు చూసారు కదా.